ఓం శాంతి 5/4/2025 మధురమైన పిల్లలు, మీరిప్పుడు నామరూపాల వ్యాధి నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. తప్పుడు ఖాతాను తయారు చేసుకోకూడదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ప్రశ్న: భాగ్యవంతులైన పిల్లలు ఏ ముఖ్య పురుషార్థం ద్వారా తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు? జవాబు: భాగ్యవంతులైన పిల్లలు అందరికీ సుఖాన్నిచ్చే పురుషార్థం చేస్తారు. మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వరు. శీతలంగా ఉంటూ నడుచుకున్నట్లయితే భాగ్యం తయారవుతూ ఉంటుంది. ఇది మీ విద్యార్థి జీవితం. మీరిప్పుడు గుటకలు మింగకూడదు. అపారమైన సంతోషంలో ఉండాలి. పాట: నీవే తల్లివి తండ్రివి. ఓం శాంతి. పిల్లలందరూ మురళిని వింటారు. మురళి ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అక్కడ వారందరికీ తెలుసు, ఈ మహిమ ఎవరికైతే జరుగుతుందో వారు సాకార వ్యక్తి కాదు, ఇది నిరాకారుని మహిమ. నిరాకారుడు సాకారుని ద్వారా ఇప్పుడు సమ్ముఖంగా మురళిని వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆత్మైన మనం వారిని చూస్తున్నాము అని కూడా అంటారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఈ కళ్ళకు కనిపించదు. ఆత్మైన మనం సూక్ష్మంగా ఉంటాము అన్న విషయం భక్తి మార్గంలో కూడా తెలుసు. కానీ ఆత్మ అంటే ఏమిటి? అలాగే పరమాత్మను స్మృతి చేస్తున్నాం కానీ వారు ఎవరు అన్నదానికి సంబంధించిన పూర్తి రహస్యం బుద్ధిలో లేదు. ఇది ప్రపంచానికి తెలియదు. ఒకప్పుడు మీకు కూడా తెలియదు. వీరేమీ లౌకిక టీచర్ లేక సంబంధికుడు కాదని ఇప్పుడు పిల్లలైన మీకు ఈ నిశ్చయం ఉంది. ఏ విధంగా సృష్టిలో ఇతర మనుషులున్నారో అలాగే ఈ దాదా కూడా ఉండేవారు. మీరు త్వమేవ మాతాశ్చ పిత అని మహిమ చేసినప్పుడు వారు పైన ఉన్నారు అని భావించేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశించాను. మీరు మహిమ చేసిన ఆ నేనే వీరిలో ఉన్నాను. ఇంతకుముందు ఎంతో ప్రేమతో మహిమ పాడేవారు, భయం కూడా ఉండేది. ఇప్పుడైతే వారు ఇక్కడ ఇతని శరీరంలోకి వచ్చారు. నిరాకారుడైన వారు ఇప్పుడు సాకారంలోకి వచ్చారు. వారు కూర్చుని పిల్లలకు నేర్పిస్తున్నారు. వారేం నేర్పిస్తున్నారు అన్నది ప్రపంచానికి తెలియదు. వారు శ్రీకృష్ణుణ్ణి గీతా భగవానుడిగా భావిస్తారు. అతను రాజయోగాన్ని నేర్పిస్తారు అని అంటారు. అచ్చా, మరి తండ్రి ఏం చేస్తారు? నీవే తల్లివి తండ్రివి అని గానం చేసేవారు. కానీ వారి నుండి ఏం లభిస్తుంది మరియు ఎప్పుడు లభిస్తుంది అనేదేమీ తెలియదు. గీత వినేటప్పుడు శ్రీకృష్ణుడి ద్వారా రాజయోగాన్ని నేర్చుకున్నారు అని భావిస్తారు. మరి మళ్ళీ వారు ఎప్పుడు వచ్చి నేర్పిస్తారు అన్న విషయం కూడా వారి ధ్యాసలోకి వస్తూ ఉండొచ్చు. ఈ సమయంలో జరిగేది అప్పటి ఆ మహాభారత యుద్ధమే కావున తప్పకుండా ఇది శ్రీకృష్ణుడి సమయం అవుతుంది. తప్పకుండా అదే చరిత్ర భూగోళం రిపీట్ అవ్వాలి. రోజు రోజుకు అర్థం చేసుకుంటూ ఉంటారు. తప్పకుండా గీతా భగవానుడు ఉండాలి. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా కనిపిస్తుంది. తప్పకుండా ఈ ప్రపంచం అంతమవుతుంది. పాండవులు పర్వతంపైకి వెళ్లిపోయారు అని చూపిస్తారు. కావున తప్పకుండా వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని వారి బుద్ధిలోకి వస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మరి శ్రీకృష్ణుడు ఎక్కడున్నారు? గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు, శివుడు అని ఎప్పటి వరకైతే మీ నుండి వినరో అప్పటి వరకు వారిని వెతుకుతూనే ఉంటారు. మీ బుద్ధిలోనైతే ఈ విషయం పక్కాగా ఉంది. దీన్ని మీరెప్పుడు మర్చిపోలేరు. గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు, శివుడు అని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. పిల్లలైన మీరు తప్ప ఈ విషయాన్ని ప్రపంచంలో ఇంకెవరూ చెప్పరు.
ఇప్పుడు గీతా భగవానుడు రాజయోగాన్ని నేర్పించేవారు అంటే వారు నరుడి నుండి నారాయణుడిగా తయారు చేసేవారు అని దీని ద్వారా నిరూపించబడుతుంది. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా నరుడి నుండి నారాయణుడిగా తయారు చేస్తున్నారు. స్వర్గంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. ఇప్పుడు ఆ స్వర్గం కూడా లేదు, అలాగే నారాయణుడు కూడా లేరు, అలాగే దేవతలు కూడా లేరు. చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా వారు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్లారని అర్థం చేసుకుంటారు. వీరిక్కడ రాజ్యం చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది అని మీకు పక్కాగా తెలుసు. ఇప్పుడిది అంతిమము. యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. అన్ని సెంటర్లలోనూ చదువుకుంటారు కూడా, అలాగే ఇతరులను చదివిస్తారు కూడా. చదివించే ఈ యుక్తి చాలా బాగుంది. చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేయించగలరు. ముఖ్యమైన విషయం ఏమిటంటే గీతా భగవానుడు శివుడా లేక శ్రీకృష్ణుడా? వ్యత్యాసమైతే ఎంతో ఉంది కదా. స్వర్గాన్ని స్థాపన చేసే సద్గతి దాత లేక ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని మళ్లీ స్థాపన చేసేది శివుడా లేక శ్రీకృష్ణుడా? ముఖ్యమైనది ఈ 3 విషయాల స్పష్టీకరణే. వీటికే బాబా ప్రాధాన్యతనిస్తారు. ఇది చాలా బాగుంది అన్న అభిప్రాయాన్ని రాసిస్తారు, కానీ దానివల్ల ఉపయోగమేమీ లేదు. మీ ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. మీ గెలుపు కూడా ఇందులోనే ఉంది. భగవంతుడు ఒక్కరే ఉంటారని మీరు నిరూపించి చెప్తారు. గీతను వినిపించిన వారు కూడా భగవంతుడే అని కాదు. భగవంతుడు ఈ రాజయోగము మరియు జ్ఞానం ద్వారా దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేశారు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలపై మాయ దాడి జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఇంకా ఎవరూ కర్మాతీత అవస్థను పొందలేదు. పురుషార్థం చేస్తూ చేస్తూ అంతిమంలో మీరు ఒక్క బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉంటారు. ఏ విధమైన ఉదాసీనత కలగదు. ఇప్పుడైతే తలపై పాపాల భారం ఎంతో ఉంది. అది స్మృతి ద్వారానే తొలగుతుంది. తండ్రి పురుషార్థపు యుక్తులను తెలియచేశారు. స్మృతి ద్వారానే పాపాలు కట్టవుతాయి. స్మృతిలో ఉండని కారణంగా నామరూపాలు మొదలైన వాటిలో చిక్కుకునే బుద్ధిహీనులు ఎంతో మంది ఉన్నారు. హర్షిత ముఖులై ఇతరులకు జ్ఞానాన్ని వినిపించడం కూడా వారికి కష్టంగా ఉంటుంది. ఈ రోజు ఎవరికైనా అర్థం చేయిస్తారు. రేపు మళ్ళీ గుటకలు మింగితే ఆ సంతోషం మాయమైపోతుంది. మాయ దాడి జరుగుతోందని అర్థం చేసుకోవాలి. అందుకే పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయాలి. అంతేకాని ఏడవటం, రోధించడం చేయకూడదు, దిగులు చెందకూడదు. మాయ చెప్పు దెబ్బ కొడుతుందని అర్థం చేసుకోవాలి. అందుకే పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతితో ఎంతో సంతోషం కలుగుతుంది. నోటి నుండి వెంటనే వాణి వెలువడుతుంది. నన్ను స్మృతి చేయండి అని పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు. రచయిత అయిన తండ్రి గురించిన పరిచయం తెలిసిన మనుషులు ఒక్కరు కూడా లేరు. మనుషులై ఉండి తండ్రి గురించి తెలుసుకోకపోతే వారు జంతువుల కన్నా హీనమైన వారు. గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేశారు కావున ఇక తండ్రిని ఎలా స్మృతి చేయగలరు? ఇదే అన్నింటికన్నా పెద్ద పొరపాటు. మీరు దీని గురించి అర్థం చేయించాలి. గీతా భగవానుడు శివబాబాయే. వారే వారసత్వాన్ని ఇస్తారు. ముక్తి జీవన్ముక్తి దాత వారే. ఇతర ధర్మాల వారి బుద్ధిలో ఈ విషయం కూర్చోదు. వారు తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. చివర్లో వారికి కొద్దిగా పరిచయం లభించినా
వారు మళ్ళీ తమ ధర్మంలోకి వెళ్తారు. మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు మళ్ళీ దేవతలుగా తయారవుతారు. వికర్మలు వినాశనం అయిపోతాయి. అయినా మళ్ళీ తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఈరోజు మా అవస్థ వాడిపోయింది, తండ్రిని స్మృతి చేయలేదు అని బాబాకు రాస్తారు. స్మృతి చేయకపోతే తప్పకుండా వాడిపోతారు. ఈ ప్రపంచమే శవాల ప్రపంచము. అందరూ మరణించే ఉన్నారు. మీరు తండ్రికి చెందినవారుగా అయ్యారు కావున మిమ్మల్ని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అయిపోతాయి. ఈ శరీరం పురాతనమైనది, తమో ప్రధానమైనది. అంతిమ సమయం వరకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకైతే తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీత అవస్థను చేరుకోరో అప్పటి వరకు మాయ కదిలిస్తూనే ఉంటుంది. అది ఎవరినీ వదలదు. మాయ ఎలా దెబ్బతినేలా చేస్తుంది అని పరిశీలించుకుంటూ ఉండాలి. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోవాలి? ఆత్మ అంటుంది, నా ప్రాణం కన్నా ప్రియమైన వారు ఆ తండ్రే. అటువంటి తండ్రిని మరి మీరెందుకు మర్చిపోతున్నారు? తండ్రి దానం చేసేందుకే ధనాన్ని ఇస్తున్నారు. ప్రదర్శనలు, మేళాలలో మీరు అనేకులకు దానం చేయగలరు. మీకు మీరుగానే అభిరుచితో పరిగెత్తాలి. ప్రస్తుతమైతే బాబా మీరు వెళ్ళి అర్థం చేయించండి అని ఉల్లాసం ఇప్పించాల్సి వస్తుంది. అందులోనూ బాగా అర్థం చేసుకున్నవారు కావాలి. దేహాభిమానంలో ఉన్నవారి బాణం తగలదు. ఖడ్గాలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి కదా. మీది కూడా యోగం అనే ఖడ్గం చాలా పదునైనదిగా ఉండాలి. సేవ చేయాలి అనే ఉల్లాసం ఉండాలి. వెళ్ళి ఎంతో మందికి కళ్యాణం చేయాలి. తండ్రి స్మృతిలో ఉండే అభ్యాసం ఎంతగా ఉండాలంటే ఇక అంతిమంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. అప్పుడే మీరు రాజ్య పదవిని పొందుతారు. అంతిమ సమయంలో భగవంతుణ్ణి స్మృతి చేయాలి మరియు నారాయణుణ్ణి స్మృతి చేయాలి. తండ్రిని మరియు నారాయణుణ్ణి అనగా వారసత్వాన్ని మాత్రమే స్మృతి చేయాలి. కానీ మాయ తక్కువైనదేమీ కాదు. ఎంతో మంది కచ్చాగానే మిగిలిపోతారు. ఎప్పుడైనా ఇతరుల నామరూపాలు చిక్కుకున్నప్పుడే తప్పుడు కర్మల ఖాతా తయారవుతుంది. అటువంటి వారు ఒకరికొకరు వ్యక్తిగతంగా ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. దేహదారులపై ప్రీతి ఏర్పడితే తప్పుడు కర్మల ఖాతా తయారవుతుంది. బాబా వద్దకు సమాచారాలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక తప్పుడు పని చేసి మళ్ళీ బాబా తప్పైపోయింది అని అంటారు. అరే, తప్పుడు ఖాతా అయితే తయారైపోయింది కదా. ఈ శరీరము పతితమైనది, దీన్ని మీరెందుకు స్మృతి చేస్తున్నారు? తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే సదా సంతోషం ఉంటుంది. ఈ రోజు సంతోషంగా ఉంటారు, రేపు మళ్ళీ శవాలుగా అయిపోతారు. జన్మ జన్మాంతరాలుగా నామరూపాలు చిక్కుకుంటూ వచ్చారు కదా. స్వర్గంలో ఈ నామరూపాల వ్యాధి ఉండదు. అక్కడైతే మోహజీత కుటుంబాలు ఉంటాయి. నేను ఒక ఆత్మను, శరీరం కాదు అని వారందరికీ తెలుసు. ఆ ప్రపంచమే ఆత్మాభిమాని ప్రపంచము. ఇక్కడ ఉన్నది దేహాభిమాని ప్రపంచము. మళ్ళీ అర్ధకల్పం మీరు దేహి అభిమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహాభిమానాన్ని వదలండి. దేహి అభిమానులుగా అయినట్లయితే చాలా మధురంగా, శీతలంగా అవుతారు. తండ్రి స్మృతిని మర్చిపోకండి అని చెప్తూ పురుషార్థం చేయించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చేయండి, చాట్ పెట్టండి. కానీ మాయ చాట్ కూడా పెట్టనివ్వదు. ఇటువంటి మధురమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? వీరు పతులకే పతి మరియు తండ్రులకే తండ్రి కదా.
తండ్రిని స్మృతి చేసి ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేసే పురుషార్థం చేయాలి. ఇందులో ఎంతో అభిరుచిని కలిగి ఉండాలి. సర్వీసబుల్ పిల్లలనైతే తండ్రి ఉద్యోగం నుండి కూడా విడిపించేస్తారు. పరిస్థితులను చూసి మీరు ఇక ఈ వ్యాపారంలో నిమగ్నమైపోండి అని చెప్తారు. లక్ష్యం ఉద్దేశమైతే ఎదురుగా నిలబడి ఉంది. భక్తి మార్గంలో కూడా చిత్రాల ఎదురుగా కూర్చుని తలుచుకుంటూ ఉంటారు కదా. మీరైతే కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ తండ్రిని స్మృతి చేయాలి. విచిత్రులుగా అయి విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే కష్టపడవలసి ఉంటుంది. విశ్వానికి యజమానులుగా అవ్వడం అంత సులువైన విషయమేమీ కాదు. తండ్రి అంటారు, నేను విశ్వానికి యజమానిగా అవ్వను, మిమ్మల్ని అలా తయారు చేస్తాను. ఎంతగా కష్టపడాల్సి వస్తుంది. సుపుత్రులైన పిల్లలకైతే సెలవు తీసుకునైనా సరే సేవలో నిమగ్నం అవ్వాలి అని తమంతట తమకే చింత ఉంటుంది. కొందరు పిల్లలకు బంధనాలు కూడా ఉన్నాయి, మోహం కూడా ఉంటుంది. తండ్రి అంటారు, మీలో ఉన్న రోగాలన్నీ బయటకు వస్తాయి. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మాయ మిమ్మల్ని పక్కకు తప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. స్మృతే ముఖ్యమైనది. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం లభించింది. ఇంకేం కావాలి? భాగ్యవంతులైన పిల్లలు అందరికీ సుఖాన్ని ఇచ్చేందుకు పురుషార్థం చేస్తారు. మనస వాచ కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వరు. శీతలంగా ఉంటూ నడుచుకున్నట్లయితే భాగ్యం తయారవుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోకపోతే వారి భాగ్యంలో లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎవరి భాగ్యంలో అయితే ఉంటుందో వారు బాగా వింటారు. వాళ్ళు ఏమేం చేసేవారు అని తమ అనుభవాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకు ఏదైతే చేశామో దానివల్ల దుర్గతే లభించిందని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైతే స్మృతి చేస్తామో అప్పుడే సద్గతిని పొందుతాము. ఎంతో కష్టం మీద 1 గంట అరగంట స్మృతి చేస్తూ ఉండొచ్చు, లేదంటే గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి అంటారు, అర్ధకల్పం గుటకలు మింగారు, ఇప్పుడు తండ్రి లభించారు. విద్యార్థి జీవితం కావున సంతోషం ఉండాలి కదా. కానీ తండ్రిని కడియ కడియ మర్చిపోతూ ఉంటారు. తండ్రి అంటారు, మీరు కర్మయోగులు. ఆ వ్యాపారాలు మొదలైనవైతే చేయవలసిందే. నిద్ర కూడా తక్కువగా నిద్రపోవడం మంచిది. స్మృతి ద్వారా సంపాదన జరుగుతుంది, సంతోషం కూడా ఉంటుంది. స్మృతిలో కూర్చోవడం తప్పనిసరి. పగలు సమయంలో ఖాళీ దొరకదు, అందుకే రాత్రి వేళ సమయం తీయాలి. స్మృతితో ఎంతో సంతోషం కలుగుతుంది. ఎవరికైనా బంధనం ఉంటే వారిలా చెప్పొచ్చు, మేమైతే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి, ఇందులో ఎవరూ ఆప్ చేయలేరు. కేవలం వెళ్లి ప్రభుత్వానికి అర్థం చేయించండి. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని తండ్రి తెలియజేస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండాలి అని వారు చెప్తున్నారు. అందుకే మేం పవిత్రంగా అవుతాము. కానీ ఎవరిలోనైతే జ్ఞానం యొక్క ఆ నశ ఉంటుందో వారే ఈ విధంగా చెప్పగలరు. ఇక్కడికొచ్చి మళ్ళీ ఆ దేహదారులను స్మృతి చేస్తూ ఉండడం కాదు. దేహాభిమానంలోకి వచ్చి గొడవ పడడం, కొట్లాడడం అంటే అది క్రోధభూతం వంటిది. బాబా క్రోధం చేసేవారి వైపు ఎప్పుడూ చూడను కూడా చూడరు. సేవ చేసేవారి పట్ల ప్రేమ కలుగుతుంది. దేహాభిమానంతో కూడిన నడవడిక కనిపిస్తుంది. ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడే పుష్పాలుగా అవుతారు. ఇదే ముఖ్యమైన విషయం. ఒకరినొకరు చూస్తూ తండ్రిని స్మృతి చేయాలి. సేవలోనైతే ఎముకలను సైతం స్వాహా చేయాలి. బ్రాహ్మణులు పరస్పరం క్షీరఖండంలా
పాలు పంచదారలా కలిసిమెలిసి ఉండాలి. ఉప్పు నీరులా ఉండకూడదు. అర్థం చేసుకొని కారణంగా ఒకరి పట్ల ఒకరు మరియు తండ్రి పట్ల కూడా ద్వేషం తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు ఏం పదవిని పొందుతారు? మీకు సాక్షాత్కారాలు కలుగుతాయి. అప్పుడు ఆ సమయంలో నేను ఈ తప్పు చేశాను అన్న స్మృతి కలుగుతుంది. తండ్రి అంటారు, భాగ్యంలోనే లేకపోతే ఏం చేయగలము? అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నిర్బంధనులుగా అయ్యేందుకు జ్ఞానం యొక్క నశ ఉండాలి. దేహాభిమానపు నడవడిక ఉండకూడదు. పరస్పరం ఉప్పు నీరులా అయ్యే సంస్కారాలు ఉండకూడదు. దేహదారుల పట్ల ప్రేమ ఉన్నట్లయితే బంధనముక్తులుగా అవ్వలేరు. రెండవ పాయింట్, కర్మయోగులుగా అయి ఉండాలి. తప్పకుండా స్మృతిలో కూర్చోవాలి. ఆత్మాభిమానిగా అయి చాలా మధురంగా మరియు శీతలంగా అయ్యే పురుషార్థం చేయాలి. సేవలో ఎముకలను సైతం ఇవ్వాలి. వరదానము. శ్రీమతం ద్వారా మన్మతం మరియు జనమతం యొక్క కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వకళ్యాణి భవ. తండ్రి పిల్లలకు అన్ని ఖజానాలను స్వకళ్యాణం మరియు విశ్వ కళ్యాణం కొరకు ఇచ్చారు, కానీ వాటిని వ్యర్థం వైపు ఉపయోగించడం, అకళ్యాణ కార్యంలో ఉపయోగించడం, శ్రీమతంలో మన్మతం మరియు జనమతం యొక్క కల్తీని కలపడం, ఇది అప్పగించిన సంపదలో మోసం చేయడం వంటిది. ఇప్పుడు ఈ మోసాన్ని మరియు కల్తీని సమాప్తం చేసి ఆత్మికతను మరియు దయను ధారణ చేయండి. స్వయం పట్ల మరియు సర్వుల పట్ల దయ చూపించి స్వకళ్యాణిగా అవ్వండి. స్వయాన్ని చూడండి, తండ్రిని చూడండి, ఇతరులను చూడకండి. స్లోగన్. ఎవరైతే ఎక్కడ ఆకర్షితులవ్వరో వారే సదా హర్షితులుగా ఉండగలరు. అవ్యక్త సూచనలు. కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. బాబా మరియు నేను కంబైన్డ్గా ఉన్నాము. చేయించేవారు బాబా మరియు చేయడానికి నిమిత్తం ఆత్మనైన నేను. దీనినే ఆలోచన రహితం అని అంటారు, అనగా ఒక్కరి స్మృతి. శుభచింతనలో ఉండేవారికి ఎప్పుడూ చింత ఉండదు. ఏ విధంగా తండ్రి మరియు మీరు కంబైన్డ్గా ఉన్నారో, శరీరం మరియు ఆత్మ కంబైన్డ్గా ఉన్నాయో, మీ భవిష్య విష్ణు స్వరూపం కంబైన్డ్గా ఉందో, అలా స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్గా ఉండాలి. అప్పుడు శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ లభిస్తుంది. ఓం శాంతి.